హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పబ్బు తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే వచ్చేసానండి. అదేంటంటే మనం చక్కగా ఇంట్లోనే ఇటువంటి బ్యాగ్స్, బాస్కెట్స్ రెడీ చేసుకోవాలంటే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను ఈరోజు. ఇలా మనకి క్యారీ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదండి, కాటన్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, కాటనే కానీ ఏమన్నా కావచ్చు, లేదంటే క్లాత్ కూడా తీసుకోవచ్చు మనం. కానీ నేనైతే క్యారీ బ్యాగ్స్తో చేస్తున్నాను. మంచి కలర్ఫుల్గా ఉంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. మన కబోర్డ్లో ఆర్గనైజేషన్కి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి చాలా సింపుల్, మీకు సూది దారంతో పని లేదు, మిషన్తో పని లేదు, కుట్టాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఎలా చేస్తున్నది అయితే మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు చాలా నచ్చుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరు చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మనం ఫస్ట్ అయితే ఒక బ్యాగ్ తీసుకుని ఇలా చుట్టూ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా మూడు వైపులా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకొక వైపు అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్యారీ బ్యాగ్స్ కొద్దిగా పల్చగా ఉన్నాయి కాబట్టి నేను డబల్ ఫోల్డ్లో అయితే వేస్తున్నాను. అదే ఇంకా మంచిగా ఉండి అంత పల్చగా లేకపోతే సింగిల్ ఫోల్డ్లో కూడా చేసుకోవచ్చు. ఇదే సైజుకి ఇంకా చాలా పెద్ద బ్యాగ్ అయితే అవుతుందండి మీకు. నేను కొద్దిగా చిన్న చిన్నవి అయితే శాంపిల్కి అయితే చేసి చూపిస్తాను. క్లాత్తో కూడా ఎలా చేయాలి ఏంటన్నది మీకు త్వరలోనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అంతా కబోర్డ్ ఆర్గనైజేషన్కి అయితే చాలా చక్కగా ఉంటాయండి. అలాగే నేను 2 బ్యాగ్స్ అయితే చేద్దాం అనుకున్నాను కాబట్టి 2 బ్యాగ్స్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకున్నాను. దాని లోపల వేయడానికి ఇటువంటి బ్యాగ్ ఒకటి ఉంటే అదైతే తీసుకున్నాను. ఇది శారీస్కి అదే వస్తూ ఉంటుంది కదా, ఆ బ్యాగ్. లేదంటే మనం బియ్యం సంచులు అవి ఉంటుంటాయి కదండి, ఆ ప్యాకెట్స్ అవి వేసుకోవచ్చు. లేదంటే గోధుమ పిండి ప్యాకెట్స్ 5 kgs ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, ఆ ప్యాకెట్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మన సైజుని బట్టి సరిపోతే అవన్నీ వేసుకోవచ్చు అండి. ఏదైనా పర్వాలేదు, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇది అది ఎలానో చూపిస్తాను చూడండి. కింద బ్యాగ్ కూడా కరెక్ట్గా ఇదే సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ హ్యాండిల్స్ అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే హ్యాండిల్స్ లాస్ట్లో చాలా ఉపయోగం ఉంటాయండి మనకి. అది ఎలా ఉపయోగపడుతున్నది మీకు చూపిస్తాను. ఇది తీసేసుకుంటే మనకి బ్యాగ్ అయితే చాలా చక్కగా అవుతుందండి. దీని కుట్లు అనేవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనం లైట్గా కుట్లు కొద్దిగా విప్పి ఇలా లాగేస్తే మొత్తం అంతా ఓపెన్ అయితే అయిపోతుందండి. అలా తీసేస్తే మొత్తం వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి బ్యాగ్స్ చేసుకోవడం. మన కబోర్డ్ మాత్రం చాలా అందంగా కనిపిస్తే ఒకసారి మీరు చూస్తే మీరే ఇంత ఈజీగా ఉందా, ఇంత ఈజీ అయిన బ్యాగ్స్ ఎవరైనా చేసేసుకోవచ్చు అని అయితే మాత్రం అంటారు. అంత ఈజీగా అయితే ఉంటుందండి. నేనైతే 2 పీసెస్ కింద కట్ చేసాను. అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉంటాయి కదా, ఎందుకంటే 2 బ్యాగ్స్ చేస్తున్నాను కాబట్టి 2 పీసెస్ కింద అయితే కట్ చేసి పెట్టేశాను. ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకుని దానిపైన మనం కట్ చేసిన క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, ఇదైతే వేయచ్చు. మనం ఇంట్లో ఏదన్నా వేస్ట్గా క్లాత్స్ మిగిలిపోయినా అలా చేసుకోవచ్చు. లేదంటే బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి, అలా ఒక బ్లౌజ్ పీస్తో కావాలంటే పెద్దది చేసుకోవచ్చు. ఒకే బ్లౌజ్ పీస్తో మీడియం సైజ్ 2 చేసుకోవచ్చు. మాకు ఇంకా చిన్నవి కావాలంటే 4 చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకే కలర్లో యూనిఫామ్గా అయితే ఉంటాయి. కరెక్ట్గా ఇలా కట్ చేసుకుని ఈ పక్కన మడతకైతే మాత్రం కొద్దిగా ఉంచుకోవాలి. సూది వద్దు, దారం వద్దు అంటున్నారు, మిషన్ వద్దు అంటున్నారు. ఎలా అంటారా, ఇలా పిన్నులు స్టాప్లర్ ఉంటుంది కదండి, ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది మనకి. చాలా ఈజీ అండి. 10 minutesలో అయితే మాత్రం అయిపోతుంది ఒక్కొక్క బ్యాగ్. 10 minutes కూడా పూర్తిగా పట్టకపోవచ్చు. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని పిన్స్ వేసుకుంటూ పోవాలండి. మీకు ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గరగా వేసుకోవచ్చు. ఫోల్డింగ్ బాగా నిలబడిందంటే కొద్దిగా దూరంగా వేసుకున్నా పర్వాలేదు. క్యారీ బ్యాగ్ అయితే పీసులు రావడం, దారాలు ఊడిపోవడం ఇటువంటి అయితే అస్సలు జరగదు కదా, దానికోసం ఇదైతే తీసుకున్నాను నేను. క్యారీ బ్యాగ్స్లో కూడా ప్లెయిన్ కలర్ కానీ డిజైన్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, మంచి మంచి కలర్ఫుల్గా కూడా ఉంటాయి. అన్ని కలర్స్ ఉంటాయి. మన కబోర్డ్ కాంబినేషన్ బట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. చక్కగా అటువైపు వేసాం కదా, అలాగే సేమ్ ఇటు పక్కన కూడా మనం పిన్లు అయితే వేసేయాలండి. అలా ఫోల్డ్ చేసుకుంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది, గ్రిప్ కూడా చాలా బాగుంటుంది.
మీలో ఎవరికైనా ఇటువంటి క్యారీ బ్యాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్యారీ బ్యాగ్స్ ఇలా చేసి బాస్కెట్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేదంటే నాకన్నా ముందుగానే మీరు ఇటువంటి తయారు చేసి ఉంచితే కనుక అప్పుడు కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎంతమంది ఇలా చేశారని నాకు బాగా తెలుస్తుంది కదా దాని గురించి. 2 వైపులా అయితే ఇలా పిన్లు వేసేసుకోవాలి. చూసారా నీట్గా స్టిచ్ చేసినట్టు అయితే వచ్చేసింది కదా. ఇది చాలా వెయిట్ కూడా ఆపుతుందండి. ఈ క్యారీ బ్యాగ్ లోపల వేసిన మనం శారీ బ్యాగ్ ఉంది కదా 2 కూడా చాలా వెయిట్ కూడా ఆపుతాయండి. అస్సలు చింతపడాల్సిన పని అయితే లేదు. ఇలా బ్యాక్ తిప్పి మనం ఒక ఫోల్డ్ అయితే వేసేయాలి. నీట్గా సమానంగా అయితే మడత పెట్టుకోవాలి. ఇది ఎలా వేసినా చాలా నీట్గానే వస్తుందండి. దారాలు అవి రావు కాబట్టి ఆ మూల ఎడ్జ్ ఉంటుంది కదండి, ఎడ్జ్లో అయితే మాత్రం స్క్వేర్ టైప్లో ఒక పీస్ తీసుకుని దాంతో మనం 2 ఇంచెస్ అనమాట, అటు 2 ఇటు 2 ఉంటుంది. అలాగా పెన్తో కానీ పెన్సిల్తో కానీ మార్క్ చేసుకోవాలి. అటు పక్కన చేసిన తర్వాత సేమ్ అలాగే ఇటు పక్కన కార్నర్లో కూడా పెట్టుకోవాలి. అలా పెన్తో మార్క్ చేసుకుంటే ప్రతిదీ కూడా ఈక్వల్గా కొలతలతో వస్తుందండి. మనం స్టిచ్ చేసినప్పుడు కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. స్టిచ్ అంటే పిన్ చేయడం. మనం స్టిచ్ చేసిన బ్యాగ్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. దానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఎలా చేసినప్పుడు ముందైతే కట్ చేసేసుకోకూడదు, జరిగిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఈ సైడు ఆ కార్నర్ వరకు పిన్స్ అయితే వేసేద్దాం ఒక రౌండ్. చక్కగా నేను ఎక్కడి వరకు పెన్ మార్క్ చేశానో అక్కడి వరకు అయితే మాత్రం మనం పిన్లు వేసేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి అయితే కిందకి వేయకూడదు, ఎందుకంటే కటింగ్లో పోతుంది కదా. సేమ్ ఇటు పక్కన కూడా అలాగే వేయాలి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అలాగే వ్లాగ్స్ కూడా, విలేజ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇలా కార్నర్లో అయితే మాత్రం మనం కట్ చేసేసుకోవాలి, ఇటు సైడ్ అటు సైడ్ కూడా. ఇప్పుడు సైడ్ని పిన్నులు వేసాం కాబట్టి కదలదండి, చాలా నీట్గా వస్తుంది ఫోల్డింగ్ కూడా మనకి. చిన్నపిల్లలు కూడా చేసేయచ్చండి దీన్ని. మనం చూపించామంటే శాంపిల్గా వీడియో చూపించాలంటే మీ ఇంట్లో పిల్లలు కూడా వీడియో చూపించి ఎలా చెయ్యమ్మా అంటే కూడా నీట్గా చేసేస్తారు. ఎలా అయితే ఓపెన్ చేసుకుని అలా స్ట్రైట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే కార్నర్లో కూడా మనకి 4 పలకలుగా ఈ బ్యాగ్ రావడానికి 4 పలకలుగా ఉంటుందండి. ఇలా కార్నర్లో స్టిచ్ చేసుకుంటే బ్యాగ్ చక్కగా కూర్చుంటుంది, అంటే ఆ ప్లేస్ మీద చక్కగా ఉంటుంది. మనకి ఏది పెట్టుకున్నా చాలా ఈజీగా ఉంటుంది, అంటే చాలా అందంగా కూడా కనపడుతుంది. ఇక్కడ కూడా దగ్గరికి అయితే పిన్నులు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. నేను కొద్దిగా దగ్గరగా వేస్తున్నాను. సేమ్ ఇటు సైడ్ ఎలా వేసామో ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. మీకు చాలా క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నానండి నేను. దగ్గర పిన్నులు వేసేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాను కదా. దగ్గరగా వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే మనం స్టిచ్ చేయట్లేదు కాబట్టి. ఇప్పుడైతే మనం వెనక్కి అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు దాకా రివర్స్లో ఉంది కదా, ఇప్పుడైతే మామూలు కరెక్ట్గా స్ట్రైట్గా అయితే చేసేసుకోవాలండి. కార్నర్స్లో అది కూడా నీట్గా ఉండేలా అయితే అనేసుకుంటే మనం చక్కని ఒక బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది. ఈ బాస్కెట్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి. మీకు ఇంకా లోపల బయట సేమ్ కలర్ కావాలంటే ఇదే క్యారీ బ్యాగ్ లోపల కూడా వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు మనం. అప్పుడు అంతా ఒకే కలర్లో ఉంటుంది. ఇది వైట్ కలర్ బాగుందని నేనైతే ఇలా చేశాను. చక్కగా ఒక బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఒక బాస్కెట్ అని కూడా అనొచ్చు, మనం బ్యాగ్ అని కూడా అనొచ్చు, ఏమన్నా సరే ప్రాబ్లమే ఉండదు దీనికి. అలా అయితే ఉంటుంది. బాగుంది, చాలా అందంగా ఉంది. కానీ ఏం చేద్దాం, ఏదో ఒక లోటు మీకు అనిపిస్తుందా లేదా? ఆ లోటు ఏంటంటే మనం చేతితో పట్టుకోవాలంటే సైడ్న హ్యాండిల్స్ ఉండాలి కదండి. చూసారు, మన అడుగును కూడా 4 పలకలు కదా చక్కగా అయితే ఒక బాస్కెట్ లాగా అయితే ఉంది. దీనికోసం అయితే మాత్రం మనం తాళ్ళు పట్టుకోవడానికి ఉండాలి కదా, హ్యాండిల్స్ అవి వేయాలి. అవి వేయాలంటే మనం కుట్టాల్సిన పని లేదండి. ఆల్రెడీ మనం శారీ బ్యాగ్ హ్యాండిల్స్ తీసి పక్కన పెట్టాను కదా, అవి అయితే తీసుకోవాలి. లేదంటే చిన్నవి కూడా మనం ఇదే తాడులాగా పిన్ కూడా చేసేసుకోవచ్చు. నాకైతే ఇవి ఉన్నాయని అయితే మాత్రం అవి రెడీ చేయట్లేదు. ఈ కటింగ్లో మిగిలిపోయిన పీసెస్ ఉన్నాయి కదా, అవి చక్కగా ఫోల్డ్ చేసి పిన్లు చేసేసి ఇలా తాడు కింద తయారు చేసుకోవచ్చండి. మనం కరెక్ట్గా సైడ్ చూసుకుని అక్కడ 2-3 పిన్లు వేసేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
చాలా ఈజీ కదండి. ఇది మిషన్ కుట్టడం రాని వాళ్ళకు కూడా చేసుకోవచ్చు మనం. ఇన్ని రోజులు ఇది మనం ఎందుకు తెలియలేదు అనేది మాత్రం అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను తయారు చేసిన తర్వాత ఇన్ని రోజులు నేను ఎందుకు తయారు చేయలేదని నాకు కూడా అనిపించింది. మా ఇంట్లో ఇటువంటి చాలా ఉన్నాయండి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. మీకు కూడా చూపిస్తే ఉపయోగపడుతుంది. అందరూ చక్కగా చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసి మీకైతే పెడుతున్నాను నేను. ఇలా చేసిన తర్వాత మీ అందరికీ ఎంత యూజ్ఫుల్గా ఉందో చేసిన తర్వాత అయితే నాకు కమెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు మీరు కమెంట్ పెట్టినా పెట్టకపోయినా తయారు చేసుకుని వాడిన తర్వాత అయితే పెట్టండి నాకు ఒకసారి. ఎందుకంటే నేను చేసిన వీడియో చూసి ఎంతమంది చేసుకున్నారో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, దానికోసం. అలాగే అటు సైడ్ వేసినట్టే ఇటు సైడ్ కూడా వేసేసుకోవాలి. చాలా హ్యాండీగా ఉంటుందండి ఇది. హ్యాండిల్స్ కూడా ఉన్నాయి కదా, ఎక్కడ పెట్టినా తీసినా చాలా బాగుంటుంది మనకి. చూసారా, రెండు వైపులా హ్యాండిల్స్ వేస్తే బాస్కెట్ అయితే మాత్రం చాలా అందంగా వచ్చింది. నా దగ్గర క్యారీ బ్యాగ్స్ చాలా కలర్స్ ఉంటాయండి. వైట్ ఉంది, పింక్ ఉంది, బ్లూ ఉంది. బ్లూ చేశాను. నెక్స్ట్ టైం మీకు ఎవరికైనా కావాలంటే పింక్ కానీ వైట్ కానీ అవసరమైతే చేసి చూపిస్తాను. ఇలాగే క్లాత్తో కూడా చేసుకోవచ్చు. మనం పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, పాతవి ఉన్నా కొద్దిగా షేడ్ అయినవి ఉన్నా ఇలా బ్యాగ్స్ కొని చేసుకోవచ్చు. లేదంటే బ్లౌజ్ పీస్ ఉంటే కూడా చేసుకోవచ్చు అని చెప్పి అలా కూడా చేసుకోవచ్చు. ఇలా హ్యాండిల్స్ పెట్టాక చాలా అందం వచ్చింది కదా, మనకు చాలా హ్యాండీగా ఉంది. ఇలాగే నేను 2 బ్యాగ్స్ అయితే తయారు చేసి పెట్టాను. మన కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకుంటే మంచిగా ఉంటాయండి. ఏది తీసుకోవడంలో చాలా ఈజీగా ఉంటాయి. వీటిలో కర్చీఫ్స్ పెట్టుకోవచ్చు, నాప్కిన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇన్నర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర వాడుకోవచ్చు. కిచెన్లో కూడా పెట్టుకోవచ్చండి. గ్లాసులు కానీ కప్పులు కానీ దాంట్లో పెట్టుకోవచ్చు. తడి లేకుండా ఉన్నాయి అయితే పెట్టుకోవాలండి. అవన్నీ స్పూన్స్ వేసుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇలా 2 బ్యాగ్స్ కూడా కవల పిల్లలా చాలా చక్కగా అయితే ఉన్నాయి. కిచెన్లో కావాలంటే కిచెన్ టవల్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ క్లీనింగ్కి నాప్కిన్స్ ఉంటాయండి మాకు. ఆ నాప్కిన్స్ అన్నీ అయితే మాత్రం చక్కగా ఒక బ్యాగ్లో పెట్టి కబోర్డ్లో పెట్టేశాను. తీసుకోవడం ఈజీగా ఉంటుంది, చూడటం ఈజీగా ఉంటుంది. సర్దేటప్పుడు కూడా ఒక కిందకి మీదకి పడిపోవడం అలా అయితే అస్సలు ఉండదండి. ఇటువంటి పెద్దవి కానీ తయారు చేసుకుని టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ పిల్లల బట్టలు కానీ ఏమన్నా పెట్టుకోవచ్చండి. పెద్ద సైజు బ్యాగ్స్ మళ్ళీ ఇంకొకసారి అయితే రెడీ చేసి చూపిస్తాను మీకు. చూసారా, చాలా ముచ్చటగా ఉంది కదా, క్యూట్గా ఉందో చిన్నది చేయడం వల్ల. అలాగే వేరొక బ్యాగ్లో మనం డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర పెట్టుకుని ప్రతి వస్తువు దీంట్లో పెట్టుకోవచ్చండి. అందరికీ కబోర్డ్స్ ఉండాలనే లేదు కదా, కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా ఎటువంటి తయారు చేసి బయట టేబుల్ మీద కానీ లేదంటే ఎక్కడ మనకు ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అటు ఇటు పడిపోతాయి అని చింత కూడా ఉండదు. అన్నీ ఒకే చోట అయితే ఉంటాయండి. రెడీ అయిపోతే మళ్ళీ అన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోద్దు. నా ఛానల్లో ఆల్రెడీ 20K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. 20K సబ్స్క్రైబర్స్ కారణమైన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అందరికీ చాలా థ్యాంక్స్. ఒక్క నిమిషం అండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎక్కడ ఏ ఊరు ఉన్నారో నాకైతే అస్సలు తెలియదు కదా. నేనైతే బళ్ళారిలో ఉంటాను, మాది కర్ణాటక. మీది ఏ ఊరు అన్న విషయం అయితే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దానికోసం నేను అడుగుతున్నాను. మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మీరు ఏ ఊర్లో ఉన్నారని చెప్తే నాకు చాలు. అది మీకు ఇష్టమైతేనే చెప్పండి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.